ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సరాకా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాద సమయంలో కార్మికులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు బయటికి రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. గండిలాగా వచ్చేది నిలబడేది ఓకే. పాకెట్ ఆడుతారా? శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సరాకా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాద సమయంలో కార్మికులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు బయటికి రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. పాకెట్ ఆడుతారా? శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సరాకా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాద సమయంలో కార్మికులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు బయటికి రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సరాకా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, చెప్పండి, దీనికి సంబంధించి అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సుధా, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం సొరాకా ల్యాబొరేటరీలో అయితే రియాక్టర్ ఫెయిలియర్స్ సంభవించిందని చెప్పొచ్చు. దీంతో భారీ ఎత్తున అయితే మంటలు ఎగసిపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా
భయాందోళనతో పరుగులు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా అగ్రికీలలో ఎగసిపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా ఖాళీ చేయమని పోలీసులు కూడా ఒక వాహనంతో అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అయితే కార్మికులు ఎవరు లేకపోవడంతో ఈ యొక్క ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలు కూడా మంటల్లో దగ్ధమైపోయి చెప్పొచ్చు. ఆ ఒక్క చుట్టుపక్కల ఉన్న కూడా వాహనాల్లో అంటుకొని వారి యొక్క అగ్నికీలలకు ఆహుతయ్యని చెప్పొచ్చు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇంకా ఆస్తి ఎంత నష్టపోయింది, ఎన్ని వాహనాలు తగ్గుతున్నాయని తెలియడానికి వివరాలు మరికొంతసేపు తెలిసే ప్రయత్నం కాసేపులో తెలిసే ప్రయత్నం అయితే ఉంటుంది సుధా. వెంకటరమణ, అయితే అసలు ఈ రియాక్టర్ పేలడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఉన్న కార్మికులు అసలు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? గతంలో ఇదే ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రమాదం జరిగింది. అప్పట్లో గతంలో ఇద్దరు కార్మికులు మృతి చెందే పరిస్థితి అయితే అప్పుడు చూసాం. అయితే ఈ యొక్క కేవలం ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అనేది లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఇండస్ట్రీస్ కి పర్యవేక్షించవలసిన పారిశ్రామిక ఇక్కడ అధికారులు కూడా ఎటువంటి అటువైపు చూడకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. అయితే గతంలో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా ఎటువంటి అనేది ప్రతి నెల ఒక ఆడిట్ అనేది జరిగేది. ఇప్పుడు అటువంటి ఎక్కడా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు అనేది తరచూ చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పటికీ గతంలో దాదాపుగా చుట్టుపక్కల 70 ఫ్యాక్టరీలు అయితే ఈ యొక్క పైడి భీమవరంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. పారిశ్రామిక వాడగా కూడా ఈ యొక్క పైడి భీమవరం అయితే పెద్ద పేరైతే సంపాదించుకుని చెప్పొచ్చు. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నప్పటికి కూడా ఇటువంటి ఈ పరిశ్రమల పైన ఎటువంటి అధికారులు కూడా దీనిపైన పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్పొచ్చు. వెంకటరమణ, ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా ఎంతసేపు మంటలను అదుపు చేయడానికి సమయం పట్టేటట్టుంది? ప్రస్తుతానికైతే జరిగిన సంఘటనలో అయితే ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్ అయితే పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అయితే నిమగ్నమయ్యే ఉన్నారని చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో ఇప్పటికే దాదాపుగా అగ్నిమాపక సిబ్బంది 2 గంటల నుంచి ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా అగ్నికీలలో ఇంకా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి కూడా అంటే శ్రీకాకుళంలో ఉన్న ఈ అగ్నిమాపక శకటాలకి సరిపోగా విశాఖపట్నం నుంచి కూడా కొన్ని ప్రత్యేక అగ్నిమాపక శకటాలు అయితే తెప్పించే ప్రయత్నం అయితే జిల్లా కలెక్టర్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ అగ్ని అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే చుట్టుపక్కల గ్రామస్తులు అయితే దీన్ని ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. దీన్ని చూసి అయితే భయభ్రాంతులతో అయితే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అయితే బతుకుతున్నారని చెప్పవచ్చు సార్. వెంకటరమణ, అయితే ఈ రియాక్టర్ పేలటం వల్ల అక్కడైతే భారీగా పొగ అయితే వ్యాపిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఎవరు భయపడొద్దు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా కానీ ప్రస్తుతానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే ఇప్పటికే వేరే గ్రామాలకి తరలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏదైనా రియాక్టర్ పేలే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే కొంతమంది అందులో ఆ కర్మాగారంలో పనిచేసిన కార్మికులు చెప్పడంతో వాళ్ళంతా కూడా భయంతో గ్రామాలే తరలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ యొక్క అగ్నికీలలు అయితే ఎగిసిపడుతున్న నేపథ్యంలోనే ఇంకా రియాక్టర్ పేలే అవకాశం ఉందా లేదా అనేది సందిగ్ధంగా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కదా. రైట్ వెంకటరమణ, థ్యాంక్ యూ.